ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అయితే వచ్చేసింది. నేనైతే చూసేసాను. ఒక్కొక్క ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ అయితే ఉంది. సో నేను వచ్చేసి 1 సిట్టింగ్ లో అయితే లేపేశాను. సో ఎక్సైట్మెంట్ ఆపుకోలేక మీ ముందుకైతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే రివ్యూ అయితే డ్రాప్ చేస్తున్నాను. నెట్ఫ్లిక్స్ మామ వచ్చేసి 6 o'clock అనేది మనకైతే డ్రాప్ అయితే చేశాడు సీజన్ అనేది. నేను వచ్చేసి చూసేసాను. సో చూసిన తర్వాత ఒకే ఒక మాట అంటాను ఫ్రెండ్స్, చుమ్మేశ్వరి అంతే. మనకు ప్రీవియస్ సీజన్స్ లాగానే ఈ సీజన్ కూడా ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, అమ్మ బాబోయ్ ఆ స్టోరీ కానీ, ఇప్పుడు స్టోరీ ఎక్కడ నుండి స్టార్ట్ అయిందంటే మనకు స్టార్టింగ్ ఎపిసోడే మనకు వచ్చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. సో ఫ్లాష్ బ్యాక్ నుండి మళ్ళీ ప్రెజెంట్కి అయితే వస్తుంది. ప్రెజెంట్ ఏంటి అంటే మనకు విలన్ ఉన్నాడు కదా, విలన్ ఇంకా అంతం కాలేదని తెలుస్తుంది. బట్ ఇంకా టౌన్ మొత్తం మనకు క్వారంటైన్లో అయితే ఉంటుంది, మిలిటరీ టేకప్లో అయితే ఉంటుంది టౌన్ మొత్తం అన్నమాట. ఇంక ఇప్పుడు మనకి వచ్చేసి ఏంటి అంటే వీళ్ళు వాళ్ళని కనిపెట్టి ఏం చేశాడు. అండ్ మనకు ఇంకోడు ఉంటాడు కదా, ఇంకా పవన్ కళ్యాణ్ లాగా చెయ్యి వెనక్కి వెళ్ళిపోతా ఉంటుంది. ఇక్కడ ఏదో స్పర్శ దొరికితే ఇంకా మన విలన్ వచ్చినట్టు ఆ క్యారెక్టర్తో అండ్ మన హీరో టీం ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్తో ఆ విలన్ అయితే వెతుకుతూ ఉంటారు వాళ్ళని చంపడానికి. ఇక్కడ వచ్చేసి మిలిటరీ వచ్చేసి 11ని చంపడానికి అయితే తిరుగుతూ ఉంటారు. సో ఇలా అనేది మనకు స్టోరీ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఒకటి అంటాను ఫ్రెండ్స్, ఇందులో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి చూసుకోండి, అది సూపర్. అంటే విలన్ మళ్ళీ వస్తాడు అదొకటి, ఇంకా దాని తర్వాత కొన్ని సీన్స్ ఉన్నాయి అవైతే సూపర్గా అయితే ఉన్నాయి. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, నెట్ఫ్లిక్స్ మామ డబ్బులు మొత్తం మనకు స్ట్రేంజర్ థింగ్స్ 5 మీద అయితే పెట్టాడు. అది క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, ఆ సీన్స్ చూసిన తర్వాత వావ్ ఏంట్రా ఇది, థియేటర్లో రిలీజ్ చేయాల్సిన బొమ్మ మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చిందా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కన్నా నాకు సీజన్ 5 వచ్చేసి సూపర్గా అయితే నచ్చింది. టోటల్లీ 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ 4 ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్ అయితే ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే వన్స్ ఒకసారి మీరు స్టార్ట్ చేసిన తర్వాత నా మాటతో మీరు అగ్రీ చేస్తారు. మీరు కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ప్రీవియస్ సీజన్స్ గురించి అయితే తెలిసి ఉండాలి. మీ ప్రీవియస్ సీజన్స్ గురించి తెలియకుండా మీరు డైరెక్ట్ సీజన్ 5 స్టార్ట్ చేస్తే మాత్రం మీకు గంట ఏం అర్థం కాదు. సో అందుకోసం మీకు బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసి ఉండాలి. ఏ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు పవర్స్ వస్తున్నాయి, అసలు విలన్స్ ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు విలన్కి పవర్ ఎలా వచ్చాయి, అండ్ మన క్యారెక్టర్స్కి మన విలన్కి సంబంధం ఏంటి. వాడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, వాడు స్టార్టింగ్లో తప్పిపోతాడు కదా, సో ఆ దానికి దీనికి లింకప్ ఏంటి, ఇదంతా తెలియాలంటే మీకు కొంచెం క్లారిటీ అయితే ఉండాలి. సో అందుకోసం మీరు చూడకపోయింటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి. మీ టైం వర్త్ ఇటే, బట్ మీ దగ్గర టైం ఉండాలి. ఎందుకంటున్నానంటే ఇప్పటివరకు 5 సీజన్స్ వచ్చాయి కదా, ఒకటి వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. ఇంకా ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా లెక్క పెట్టలేదు. లెక్క పెడితే ఇంకా మీకు ఒక వారం లేకపోతే 2 వారాలు ఖచ్చితంగా మీరు నాన్ స్టాప్గా చూస్తే ఎగిరిపోతాయి. ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నట్టయితే మీరు ఎలాంటి ఢోకా లేకుండా ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయితే చేసేయండి. 1 సెకండ్ కూడా రిగ్రెట్ అయితే ఫీల్ కారు. ఎందుకంటున్నానంటే నెట్ఫ్లిక్స్ మామ ఫుల్ ఆఫ్ బడ్జెట్ పెట్టేసి అన్ని విజువల్స్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ మామ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు అయితే అస్సలు లేదు. సో అందుకోసం ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనకైతే ఇంకా ఎపిసోడ్స్ అయితే రావాలి, ఇంకా మనకైతే ఎండింగ్ అయితే ఇవ్వలేదు. సో ఇదైతే చూడండి. ఇది చూసిన తర్వాత ఒకే ఒక మాట అంటారు, వావ్ అంటారు. ఇది జస్ట్ రివ్యూ కాదు, నా ఎక్సైట్మెంట్, నా క్యూరియాసిటీ మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే చాలా మంత్స్ అనేవి వెయిట్ అయితే చేశాను ఈ సీజన్ కోసం. వచ్చింది వర్త్ ఇట్ అనిపించింది. సో టైం వేస్ట్ అయితే చేయకండి, స్టార్ట్ అయితే చేయండి. సూపర్గా అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ మామ కుమ్మి అవతలేసేసాడు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో నవ్వు అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. సో ఎవరైనా చూడకపోతే ఎలాంటి సంకోచం లేకుండా చూసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నాకు అనిపించిన జెన్యూన్ ఫీలింగ్ మీతో అయితే జెన్యూన్ గా అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.